చెరువులను కలిపే గొలుసుకట్టు నాలా బఫర్ జోనును కొందరు మింగేశారు. అంతేకాదు ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకున్నారు. అయితేనేం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఎంచెక్గా మీరు భవనాలు కట్టేసుకోవచ్చు అంటూ నిరభ్యంతరం పత్రం జారీ చేశారు. దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలం అన్యక్రాంతమైన అక్రమ నిర్మాణాలను తొలగించడం కానీ నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవడం కానీ చేయనేలేదు. భూముల ధరలు పెద్ద ఎత్తున ఉన్న రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ పరిధిలో ఈ తతంగం జరిగింది. ఈ భూమి ఆక్రమణపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. ప్రభుత్వ భూమి నాలా అన్యక్రాంతం గురి కావడానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ నివేదికలో సిఫార్సు చేసింది. పుప్పాలగూడలోని ఇబ్రహీం చెరువు, షేక్పేట్లోని మల్కం చెరువును కలుపుతూ పందెనవాగు నాలా ఉంది. పుప్పాలగూడ సర్వే నెంబర్ 144, 146లలో 2.3 ఎకరాల ప్రభుత్వ స్థలం వాగు నాలా కబ్జాకు గురయ్యాయి. 2021 నుంచే ఆక్రమణలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలకు పలువురు దరఖాస్తు చేయగా అడ్డంకులేమి చెప్పకుండానే నిరభ్యంతర పత్రం జారీ చేశారు. నిర్మాణదారులు కాంక్రీట్ గోడ, రేకుల షెడ్లు నిర్మించి నాలా బఫర్ జోనును ఆక్రమించినా చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన తహసీల్దార్, ఇతర అధికారులు కళ్ళు మూసుకున్నారు. ఆక్రమణలో నిర్మాణాలను తొలగించలేదు. ప్రభుత్వ భూమి అని చూపే బోర్డులను ఏర్పాటు చేయలేదు. క్షేత్రస్థాయి సిబ్బంది అడగకుండానే తహసీల్దార్, నీటిపారుదల శాఖ, సర్వే విభాగాల అధికారులతో కలిసి సంయుక్త సర్వే నిర్వహించారు. ఎన్ఓసి జారీ చేశారు. సర్వే అధికారి కూడా కబ్జాను నిర్ధారించలేదు. ఈ నీటిపారుదల శాఖకు సంబంధించిన ఈఈ, డిఈ, ఏఈలు కూడా నాలా బఫర్ జోన్ 9 మీటర్లు ఉన్నప్పటికీ కావాలనే ఉదాసీనంగా వ్యవహరించారు. నాలా నీటి ప్రవాహ స్థాయిలను కూడా తప్పుగా చూపారు. హెచ్ఎండిఏ అధికారులు కూడా నిర్మాణాలకు ఇచ్చిన పట్టాల్లో ప్రభుత్వ స్థలాన్ని కలిపేవారు. ప్రభుత్వ స్థలాన్ని రక్షించే ప్రయత్నాలు చేయలేదు. రెవెన్యూ శాఖకు చెందిన 4, నీటిపారుదల శాఖకు చెందిన 4, హెచ్ఎండిఏకు చెందిన 2 అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని విజిలెన్స్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.